అందరికీ ప్రైజ్ లార్డ్. ఫిబ్రవరి 12 ఈరోజు దేవుని వాగ్దానము. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు మహాభివృద్ధి పొందదువు. యోబు 8వ అధ్యాయము 7వ వచనము. ఈరోజు నీకున్న స్థితిని బట్టి అందరిలా నేనుండలేకపోతున్నానే అని బాధపడుతున్నావా? నా స్థితిని బట్టి ఎవ్వరూ నా దరి చేరట్లేదు అని కృంగిపోతున్నావా? అయితే ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. మనుషులు నీ స్థితిని బట్టి చూస్తారు కానీ ప్రభువు అయితే మన అర్హతను బట్టి కాదు కానీ ప్రభువు కృపను బట్టి మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. మరి నీ స్థితి మారి మహా అభివృద్ధి పొందాలి అంటే ఆ దేవాది దేవుని జాగ్రత్తగా వెతకాలి. ఆ సర్వశక్తుడైన ప్రభువుని బతిమాలుకోవాలి. అంతేకాదు పవిత్రంగాను యథార్థంగానూ జీవించాలి. అలా ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి కొద్దిగా నుండినను నీవు మహాభివృద్ధిని పొందుదువు. అట్టి కృప ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.